Hi everyone, welcome to Raj tutorial for the preparation of TET and DSC. మనము ప్రీవియస్ క్లాసెస్లో జాతీయ విద్యా ఉద్యమ దశల గురించి స్వాతంత్ర్య అనంతర తర్వాత విద్యా విధానం ఎలా ఉందని ఇంట్రొడక్షన్ పార్ట్ గురించి మనం తెలుసుకున్నాము. మీరు ప్రీవియస్ క్లాసెస్ చూడని వారైతే కన్నా నేను మీకోసం లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి లెసన్స్ అనేవి వినొచ్చు. మీరు చూస్తున్న ఈ పీడిఎఫ్ని అదేవిధంగా వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్స్ లింక్స్ని ప్రీవియస్ క్లాసెస్ అన్నింటినీ విద్యా దృక్పథాలకు సంబంధించి మొత్తాన్ని నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి చెక్అవుట్ చేయొచ్చు. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వారైతే గిన మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేయండి. అప్పుడు మీకు మా వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది. మరి క్లాస్లోకి వెళ్ళే ముందు ఎప్పుడు చెప్పే చిన్న మాటే, మీరు ప్రతి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అమ్మ. అప్పుడే మన ఛానల్కి రీచ్ అనేది పెరిగి తెలియని వారికి యూట్యూబ్ రికమెండ్ చేయటం అనేది ఇంప్రూవ్మెంట్ చూపిస్తుంది. ఇక మనం ఆలస్యం చేయకుండా మనము వెళ్దాము. మనం నిన్నటి క్లాస్లో ఏం తెలుసుకున్నామంటే స్వాతంత్రం తర్వాత విద్యా విధానం ఎలా ఉంది అనే దానికి సంబంధించి ఇంట్రొడక్షన్ పార్ట్ తెలుసుకున్నాము. కొన్ని కమిషన్లు వేస్తారని, స్వాతంత్రం తర్వాత మన రాజకీయ నాయకుల ముందు కొన్ని లక్ష్యాలు పెట్టుకున్నారు. ఎలిమెంటరీ విద్యను విస్తరించాలని, సెకండరీ విద్యను విస్తరించాలని, ఉచిత నిర్బంధ విద్యను అందించాలని, ఇలా కొన్ని లక్ష్యాలు పెట్టుకున్నారు. వాటి సాధన కోసం కమిషన్లను నియమించారు. మరి జాతీయ స్థాయిలో వచ్చేసి ఎన్సిఈఆర్టీ, అదేవిధంగా సిఐఈటి, అదేవిధంగా ఎన్యుపిఈఏ ఇలాంటివన్నీ నెలకొల్పారు. ఇలాంటి సంస్థలన్నీ అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో అయితే ఎస్ఐఈటి, ఎస్సిఈఆర్టీ ఇలాంటివి నెలకొల్పటం అనేది జరిగిందని మనం తెలుసుకున్నామమ్మ. ఇప్పుడు మనము ఈరోజు క్లాసెస్ నుంచి మనము కమిషన్ల గురించి తెలుసుకుందాం. అంటే రాధాకృష్ణన్ కమిషన్ గురించి, అదేవిధంగా కొఠారి కమిషన్ గురించి, ఇంకా ఈశ్వరీబాయ్ పటేల్ కమిటీ గురించి, ఇలా మనము ఇక్కడ నుంచి క్లాసెస్ అనేవి డిస్కస్ చేద్దాం. ఓకేనా? మనము టెక్స్ట్ బుక్లో చూసినట్లయితే మొదటి ప్రధానమంత్రి ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ, మొదటి విద్యా మంత్రి ఎవరు అంటే మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్. ఈ ఇద్దరు మీకు తెలిసిన విషయమే. ఓకేనా? తెలిసిన విషయమైనా ఎందుకు రాశానంటే ఇంట్రొడక్షన్ పార్ట్ కోసం అని రాయటం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ మనకు స్వాతంత్రం అనేది 1947లో లభించిందమ్మా. మరి కమిషన్లను నియమించారు కదా. మరి విశ్వవిద్యాలయ కమిషన్ని ఎప్పుడు నియమించారు అంటే 1948లో నియమించడం అనేది జరిగిందమ్మా. ఈ యొక్క విశ్వవిద్యాలయ కమిషన్నే రాధాకృష్ణన్ కమిషన్ అని కూడా పేర్కొంటారు. అమ్మ మారు పేర్లు అనేవి డెఫినెట్గా గుర్తుంచుకోవాలి. కన్ఫామ్గా బిట్ అడిగే ఛాన్సెస్ చాలా అంటే చాలా ఎక్కువ. ఓకేనా? అంటే ఎలా అడుగుతారంటే విశ్వవిద్యాలయ కమిషన్ని ఏమని పిలుస్తారు, లేకపోతే రాధాకృష్ణన్ కమిషన్ని ఏమని వ్యవహరిస్తారని ఇలా అడగటం జరుగుతుంది. దాన్ని మీరు గమనించాలి. ఓకేనా? మరి ఈ యొక్క విశ్వవిద్యాలయ కమిషన్ ఏ సంవత్సరంలో నియమించారు అంటే 1948. ఓకేనా? మరి ఏ అంశం కోసము ఈ యొక్క విశ్వవిద్యాలయ కమిషన్ నియమించారు అంటే ఏ లక్ష్యాలను పెట్టుకున్నారు వారు అంటే విశ్వవిద్యాలయ విద్యను అభివృద్ధి పరచాలి, అదేవిధంగా ఉన్నత విద్యా ప్రమాణాలను పెంపొందించాలన్నమాట. ఈ రెండు లక్ష్యాల కోసము విశ్వవిద్యాలయ కమిషన్ నియమించడం జరిగింది. ఎవరి అధ్యక్షతన నియమించాను అంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి అధ్యక్షతన నియమించడం అనేది జరిగింది. ఈ యొక్క విశ్వవిద్యాలయ కమిషన్లో మొత్తం సభ్యులు ఎంతమంది అంటే 10 మంది సభ్యులమ్మ. మరి ఈ యొక్క విశ్వవిద్యాలయ కమిషన్ చేసిన సూచనలు ఏంటి అని మనం గమనించినట్లయితే కమిషన్ అనేది నియమించారు. ఆ తర్వాత వారి పని వారు చేసుకోవాలి కదా. వారు పని చేసుకున్న తర్వాత వారు ఏం సూచించారంటే అధ్యాపకుల యొక్క పని గంటలను, అదేవిధంగా పని దినాలను, వేతన స్కేళ్లను, అదేవిధంగా ఆర్థిక వనరుల కోసం యూజీసీ ఏర్పాటును సూచించారమ్మా. యూజీసీ అంటే ఏంటి అంటే యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ విద్యా బోధన అనేది మాతృభాషలోనే జరగాలని, అదేవిధంగా విశ్వవిద్యాలయాల్లో పరిశోధన చేసే వారికి ఆర్థిక సాయం అందించాలని, అదేవిధంగా పరీక్షను నిర్వహించే పద్ధతుల్లో మార్పులు రావాలని ఈ యొక్క కమిషన్ సూచించడం జరిగింది. ఈ యొక్క కమిషన్ వ్యవసాయ విద్యకు అధిక ప్రాధాన్యం ఇచ్చిందమ్మా. దానికి ప్రాధాన్యం ఇస్తూ గ్రామీణ విశ్వవిద్యాలయాల స్థాపన జరగాలి అని తెలపటం జరిగింది. అదేవిధంగా విద్యాభివృద్ధికి ఆర్థిక సహకారం కేవ్ కమిటీ నివేదిక అని తెలపటం అనేది జరిగిందమ్మా. ఓకేనా? నెక్స్ట్ మనం గమనించినట్లయితే ఈ యొక్క విశ్వవిద్యాలయాలు అనేవి సమాజపు మేధో కేంద్రాలుగా విలసిల్లాలని అభిప్రాయపడింది ఏ కమిషన్ అంటే విశ్వవిద్యాలయ కమిషన్. కానీ అక్కడ మీకు విశ్వవిద్యాలయ కమిషన్ అని ఇయ్యరమ్మ. ఎందుకంటే మీకు ఆల్రెడీ అక్కడ విశ్వవిద్యాలయాలు సమాజపు మేధో కేంద్రాలుగా విలసిల్లాలని అభిప్రాయపడింది ఎవరు అనే దాంతో విశ్వవిద్యాలయ కమిషన్ అని పెట్టేస్తారు. కాబట్టి ఏం చేస్తారంటే వాళ్ళు రాధాకృష్ణన్ కమిషన్ అని ఇస్తారనమాట. దాన్ని మీరు గుర్తుంచుకోవాలి. మరి
కో న్యూ టెక్స్ట్ బుక్స్‌లో ఏమిచ్చారు? ముఖ్యమైన ఇంపార్టెంట్ అమ్మా. మొన్న స్వీటీ గారు అనుకుంటాను క్వెషన్ అడిగారు. సార్ మీరేమో తెలుగు అకాడమీ ఫాలో అవుతున్నారు. మరి న్యూ టెక్స్ట్ బుక్స్ అంటున్నారు. మరి దాని సంగతి ఏంటి అని అడిగారు. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే, మీకు నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చినా కూడా మీరు నోటిఫికేషన్ క్షుణ్ణంగా చదివినప్పుడు అక్కడ మెన్షన్ చేస్తారు. ఏమని మెన్షన్ చేస్తారంటే 2010 టు 2020 బుక్స్ అని రివైజ్ చేస్తారనమాట. టెక్స్ట్ బుక్స్ అని. అంటే నోటిఫికేషన్‌లో కన్ఫర్మ్డ్‌గా మెన్షన్ చేస్తారు ఆ ఇయర్స్ అనేవి. ఆ ఇయర్స్‌లో వాళ్ళు ఒక్కోసారి తెలుగు అకాడమీ బుక్స్ అని కూడా మెన్షన్ చేస్తారనమాట నోటిఫికేషన్‌లో. ఓకేనా? అంటే ఇయర్స్ మాత్రం డెఫినిట్‌గా ఆహ్, 2010 టు 2018 అని, లేకపోతే దానితో పాటుగా 2018-2022 న్యూ టెక్స్ట్ బుక్స్ అని ఇలా ఇవ్వటం అనేది మనం గమనిస్తూ ఉంటాం నోటిఫికేషన్‌లో. మరి ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ అనేవి తెలుగు అకాడమీ అమ్మ. అది తెలంగాణకైనా, ఏపీకైనా ఒకటే సిలబస్. అందులో నో డౌట్. ఎందుకంటే తెలంగాణ స్టేట్ అనేది ఏపీ నుంచి ఎప్పుడు సెపరేట్ అయింది అంటే 2014లో. అప్పటికి టెక్స్ట్ బుక్స్ ఏమీ మారలేదు. కాబట్టి ఏంటంటే అయ్యే టెక్స్ట్ బుక్స్‌ని తెలంగాణలో కూడా తెలుగు అకాడమీ వారు ప్రచురించడం అనేది జరిగింది. ఓకేనా? కాకపోతే మీకు అక్కడ ఏమవుతుంది అంటే పేరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బదులు తెలంగాణ ప్రభుత్వం అని వస్తుంది. అంతే తేడా. మీరు అవసరమైతే కొంచెం బుక్స్ కూడా చెక్ చేసి చూడండి. మీ దగ్గర మీ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కాబట్టి తీసి చూడండి. ఈ మ్యాటరు తెలంగాణ టెక్స్ట్ బుక్స్‌లో ఉన్న మ్యాటర్ 2 కూడా ఒకే విధంగా ఉంటుంది. ఇది తెలంగాణ స్టూడెంట్స్ కోసం చెప్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ న్యూ టెక్స్ట్ బుక్స్ అంటే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అమ్మ. అంటే ఏపీలో ఏం చేశారంటే అప్డేటెడ్‌గా కొంత ఇన్ఫర్మేషన్‌ని డ్రాఫ్ట్ కాపీస్ అనేవి వదిలారు. ఒరిజినల్ టెక్స్ట్ బుక్స్ ఒకటి, డ్రాఫ్ట్ కాపీ వేరు. డ్రాఫ్ట్ కాపీలో నుంచే ఒరిజినల్ టెక్స్ట్ బుక్స్ అనేవి రావటం జరుగుతుంది. అంటే డ్రాఫ్ట్ కాపీలో ఇంకా ఏదన్నా అన్‌ఇంపార్టెంట్ అనిపించినా, చెత్త చెత్త విషయాలు అనిపించినా, లేకపోతే ప్రింటింగ్ మిస్టేక్స్ ఉన్నా అవన్నీ పక్కకు తీసేసి న్యూ టెక్స్ట్ బుక్స్ రావటం అనేది జరుగుతుంది. మనము డ్రాఫ్ట్ కాపీనే ఫాలో అవుతున్నాము. అంటే ఏంటి, ఇంకా మనము అదనపు టెక్స్ట్ బుక్స్‌లో ఉన్న అదనపు సమాచారం కన్నా ఇంకా ఎక్కువ సమాచారాన్ని మనం తెలుసుకుంటున్నాము. కాబట్టి ఏందంటే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఉపయోగపడేదే కానీ ఉపయోగపడకుండా ఏమాత్రం ఉండదు. దాన్ని మీరు గమనించాలమ్మా. తెలంగాణ స్టూడెంట్స్ అయినా, ఏపీ స్టూడెంట్స్ అయినా గానీ డెఫినెట్‌గా ఏంటంటే మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎలాంటి అనుమానం మీకు అందులో పెట్టాల్సిన అవసరం లేదు. మీరు నోట్స్ ప్రిపేర్ అవ్వండి. ఆ తర్వాత మీ టెక్స్ట్ బుక్స్ తీయండి. ఏపీ వాళ్ళైతే ఏపీ టెక్స్ట్ బుక్స్ తీయండి. తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ టెక్స్ట్ బుక్ తీయండి. మన మ్యాటరే మీకు టెక్స్ట్ బుక్స్‌లో కనిపిస్తుంది. ఓకేనా? మన మ్యాటర్‌కి మించి ఏదన్నా అదనపు మ్యాటర్ ఉంటే గిన మీరు దాన్ని నోట్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా? ఇంకా ఏదన్నా మీకు అవకాశం ఉంటే గిన నాకు మీరు పర్సనల్‌గా వాట్సాప్ గానీ, టెలిగ్రామ్ గానీ చేశారనుకోండి. నేను దాన్ని రెక్టిఫై చేసి నెక్స్ట్ క్లాస్‌లో గానీ, ఆ నెక్స్ట్ క్లాస్‌లో కానీ ఏదన్నా అవకాశం ఉంటే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. ఓకేనా? దీనికి మీకు క్లారిటీ వచ్చుండొచ్చు. అంటే నేను ఆల్రెడీ స్వీటీ గారికైతే కామెంట్ సెక్షన్‌లో రిప్లై ఇచ్చాను. కానీ ఒకరికి మాత్రమే విద్య అనేది అందిస్తే సరిపోదు కదా! అందరికీ తెలియాలి. అందుకే క్లాస్‌లో కూడా డిస్కస్ చేస్తున్నాను. ఓకేనా? నెక్స్ట్ ఇంక మనం చూసినట్లయితే న్యూ టెక్స్ట్ బుక్స్‌లో ఉన్న అదనపు సమాచారం ఏంటి అంటే, ఈ యొక్క విశ్వవిద్యాలయ కమిషన్, రాధాకృష్ణన్ కమిషన్ వారు ఏమని తెలిపారంటే, పాఠశాల విద్య కాల పరిమితి ఎన్ని సంవత్సరాలు ఉండాలి అంటే, కనీసం 12 సంవత్సరాలు ఉండాలని, డిగ్రీ కోర్సులు వచ్చేసి సంవత్సరానికి 180 రోజులు పనిచేయాలని, అలా 3 సంవత్సరాలు పనిచేయాలని తెలపటం అనేది జరిగిందమ్మా. అదేవిధంగా ఈ యొక్క విశ్వవిద్యాలయాలలో పనిచేసే వారికి ఉపకార వేతనం ఇవ్వాలని, అదేవిధంగా ఈ యొక్క సమాజ అవసరాలకు అనుగుణంగా విద్యా విభాగాలను పునర్వ్యవస్థీకరించాలని ఈ యొక్క విశ్వవిద్యాలయ కమిషన్ అభిప్రాయపడటం అనేది జరిగింది. అధ్యాపకుల జీతాలను అదే వేతనాలను పెంచాలి అని కూడా తెలిపారమ్మా. విశ్వవిద్యాలయ కమిషన్ ఎవరి అధ్యక్షతన ఏర్పడిందంటే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి అధ్యక్షతన. రాధాకృష్ణన్ కమిషన్ అని దేనిని పిలుస్తారు అంటే విశ్వవిద్యాలయ కమిషన్ ని పిలుస్తారు. రాధాకృష్ణన్ కమిషన్ ని ఎప్పుడు వేయటం జరిగిందంటే 1948. ఓకేనా? మరి ఈ యొక్క కమిటీ అనేది సూచనలు చేసిందమ్మా. మరి ఎంతవరకు అమలయ్యాయి అనేవి మనం చూసుకున్నట్లయితే, అధ్యాపకుల వేతనాలను పెంచాలి అని తెలిపారు కదా! దానికి అనుగుణంగా 1953 నుంచి వేతనాలు అనేవి మెరుగుపడటం అనేది జరిగింది. అదేవిధంగా పాఠ్యాంశాల పునర్నిర్మాణం కావచ్చు. అది ఇక్కడ మనం తెలుసుకున్నాం కదా! విద్యా విభాగాలను పునర్వ్యవస్థీకరించాలి సమాజ అవసరాలకు అనుగుణంగా. కాబట్టి ఏంటి అంటే పాఠ్యాంశాలని పునర్నిర్మాణం చేశారు. పరీక్షా విధానంలో మార్పులు తీసుకొచ్చారు. నూతన విశ్వవిద్యాలయాలను స్థాపించారు. ఇలాంటివన్నీ చేయటం జరిగిందమ్మా. యూజీసీని
ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1956లో యూజీసీ అంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. ఓకేనా. అదే విధంగా విజ్ఞాన అన్వేషణలో శాస్త్రజ్ఞులను కావచ్చు, అదే విధంగా సాంకేతిక నిపుణులను కావచ్చు తయారు చేయటానికి ఐఐటీలను స్థాపించారమ్మా. ఎక్కడెక్కడ అంటే మద్రాస్, ఖరగ్పూర్, కలకత్తా, కాన్పూర్. ఓకేనా. ఇది విశ్వవిద్యాలయ కమిషన్కు సంబంధించి ఓల్డ్ అండ్ న్యూ టెక్స్ట్ బుక్స్లో ఉన్న సమాచారం అమ్మ. ఓకేనా. ఇప్పుడు విశ్వవిద్యాలయ కమిషన్లో ఓల్డ్ టెక్స్ట్ బుక్లో మనం గమనించినట్లయితే కేబ్ కమిటీ నివేదిక అనే ఒక అంశం గురించి మనం విన్నాము. ఆ యొక్క కమిటీ అనేది 1948 మే నెలలో సమావేశమైందమ్మా. సమావేశమై ఏం తెలిపారంటే జూనియర్ బేసిక్ విద్యను అందించాలి అందరికీ. అదే విధంగా ఏంటంటే రాబోయే 10 ఏళ్ల కాలంలో ఉచిత నిర్బంధ విద్యను అందించాలి. ఏ వయసు వాళ్ళకి అంటే 6 నుండి 11 సంవత్సరాల వారికి. ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి ఎంత ఉండాలి అంటే 1:40గా ఉండాలి అని తెలపటం జరిగింది. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఏ పాఠశాలలు అయితే ఉన్నాయో వాటిని అవసరమైతే 2 షిఫ్టులుగా ఉపయోగించుకోవచ్చు అని కేబ్ కమిటీ నిర్ధారించడం అనేది జరిగిందమ్మా. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా, అందుకే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. కేబ్ కమిటీ ఏమని తెలిపింది అంటే 1:40 అని తెలిపింది. ఓకేనా. మనకు ఎగ్జామినర్ ఏం చేస్తాడంటే 1913 బ్రిటిష్ ప్రభుత్వ తీర్మానంలో పేర్కొన్న ఉపాధ్యాయ విద్యార్థుల నిష్పత్తి ఎంత అని అడిగి 1:30, 1:40, ఏ అండ్ బి, ఆ తర్వాత డి వచ్చేసి 1:20 అని అడుగుతారన్నమాట. అప్పుడు మనం ఏంటంటే మనం ఎక్కువగా ఏం తెలుసుకుంటామంటే ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:40 అని తెలుసుకుని దాని మీదకే వెళ్ళిపోతాం మనము. కానీ బ్రిటిష్ ప్రభుత్వ తీర్మానంలో ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి 1:30గా లేదా 1:40గా ఉండటం అనేది జరిగింది. అంటే 2 విధాలుగా వారు తెలిపారు. కేబ్ కమిటీ ఏమని తెలిపారంటే 1:40గా తెలపటం అనేది జరిగింది. దేనిది దానికి డెఫినెట్గా గుర్తుంచుకోవాలమ్మా, కన్ఫ్యూజ్డ్ అయ్యేది. ప్లస్ ఏంటంటే అందరూ ఏంటంటే 1:30, 1:40 అని ఒకదాని మీదే ఉంటారు. కాబట్టి కేబ్ కమిటీ అయితే 1:40, 1913 బ్రిటిష్ ప్రభుత్వ తీర్మానాలు అయితే కన్నా 1:30 అండ్ 1:40 రెండు కూడా. ఓకేనా. నెక్స్ట్ మనం గమనించినట్లయితే కేర్ కమిటీ అమ్మ. ఈ యొక్క కేర్ కమిటీని ఎప్పుడు వేశారు అంటే 1951లో వేయటం అనేది జరిగింది. మరి దీన్ని ఎందుకొరకు వేశారు అంటే పాఠశాల విద్యా నిర్వహణ కోసము రాష్ట్ర ప్రభుత్వాలకు అదేవిధంగా స్థానిక ప్రభుత్వాలకు మధ్య ఏ సంబంధాలు ఉండాలి అనే విషయం కోసం ఈ యొక్క కేర్ కమిటీని నియమించడం అనేది జరిగింది. ఈ కమిటీ ఏ సూచనలు చేశారు అంటే పాఠశాల నిర్వహణలో స్థానిక సంస్థలకు ప్రాధాన్యతనివ్వాలి, స్థానిక సంస్థలకు బాధ్యతను అప్పగించాలి, అదేవిధంగా పాఠశాలలను తనిఖీ చేయాలి, అదేవిధంగా ఈ యొక్క స్థానిక సంస్థలకు ఆర్థిక సాయం చేయాలి రాష్ట్ర ప్రభుత్వాలు అన్నమాట. నెక్స్ట్ పాఠ్య పుస్తకాల తయారీలో అధికారులు అనధికారుల సేవలను ఉపయోగించుకోవాలి, అదేవిధంగా జిల్లా విద్యా బోర్డులను ఏర్పాటు చేయాలి అని కేర్ కమిటీ సూచించడం అనేది జరిగిందమ్మా. కేర్ కమిటీ ఏం సూచించింది అంటే జిల్లా విద్యా బోర్డులను ఏర్పాటు చేయాలి, పాఠశాలల తనిఖీకి తగిన ఏర్పాట్లు చేయాలి. అంటే ఈ రెండు ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి పాయింట్స్, కాబట్టి అడిగే ఆస్కారం ఎక్కువ. ఓకేనా. ఎందుకంటే ఇప్పుడు చూడండి, స్థానిక సంస్థలకు పాఠశాల నిర్వహణలో బాధ్యతలు ఇది మిగతా కమిటీలకు కూడా చెప్పుండొచ్చు, మనకు నెక్స్ట్ వచ్చే క్లాసెస్లో తెలిసిపోతాయి. అంటే ఒకే విధంగా కాకుండా కొత్తగా ఏదైతే వాళ్ళు సూచనలు ఇచ్చారో ఆ సూచన అనేది మనకు విద్యా దృక్పథాల్లో ముఖ్యమమ్మ. ఆ కమిషన్ ముఖ్యము. అంటే క్వశ్చన్ అడిగేటప్పుడు ఏంటంటే ఆ ప్రత్యేక సూచన ఏది ఉందో దాన్ని బేస్ చేసుకొని అడుగుతారు, అంతేగాని అన్ని సిమిలారిటీస్గా ఉండే దాన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ అడగరు. ఓకేనా. అది మీరు గుర్తుంచుకోవాలి. పాఠశాలల తనిఖీకి తగిన ఏర్పాట్లను సూచించిన కమిటీ ఏది అంటే కేర్ కమిటీ అమ్మ. అదేవిధంగా జిల్లా విద్యా బోర్డులను సూచించిన కమిటీ ఏది అంటే కేర్ కమిటీ. ఓకేనా. నెక్స్ట్ సెకండరీ విద్యా కమిషన్ అమ్మ. సెకండరీ విద్యా కమిషన్ ఎప్పుడు నియమించారు అంటే 1952 నుంచి 53 అమ్మ. ఈ యొక్క కమిషన్కే గల మరొక ఇతర పేర్లు ఏంటి అంటే ముదలియార్ కమిషన్ అంటారు, మాధ్యమిక విద్యా కమిషన్ అని కూడా అంటారు. ఓకేనా. ఈ యొక్క సెకండరీ విద్యా కమిషన్ ఎవరి అధ్యక్షతన నియమించడం జరిగిందంటే డాక్టర్ లక్ష్మణస్వామి మొదలయ్యారు. ఓకేనా. మరి ఈ యొక్క కమిషన్ కొన్ని సిఫార్సులు చేసింది. ఈ యొక్క సిఫార్సులు అనేవి సెకండరీ విద్యకి పరిమితమైందమ్మా, కానీ దాని యొక్క ప్రభావం అనేది మాత్రము ఎలిమెంటరీ విద్య పైన కూడా ఉంది. ఓకేనా. అంటే ఈ యొక్క కమిషన్ ఏమని అభిప్రాయపడింది అంటే ప్రాథమిక విద్యను
అదే విధంగా విశ్వవిద్యాలయ విద్యను ఈ రెండింటిని కూడా అనుసంధానం చేసేదే సెకండరీ విద్య అని పేర్కొనటం అనేది జరిగిందమ్మా. ఏ కమిషన్ పేర్కొనింది అంటే మొదలియార్ కమిషన్ లేదా మాధ్యమిక విద్యా కమిషన్ ఏమని పేర్కొనింది? ప్రాథమిక విద్యను అదే విధంగా విశ్వవిద్యాలయ విద్యను అనుసంధానం చేసేదే సెకండరీ విద్య. ఓకేనా? మరి యొక్క కమిషన్ చేసిన సూచనలు ఏంటి అని మనం గమనించినట్లయితే భావి నాయకత్వానికి విద్యా వ్యవస్థ మార్గదర్శనం చేయాలని, అదే విధంగా బోధనాంశాలుగా భాషలు, గణితము, సాంఘిక శాస్త్రాలు, సామాన్య విజ్ఞాన శాస్త్రాలు, కళలు, సంగీతము, చేతి పనులు, వ్యాయామ విద్య ఇవన్నీ బోధనాంశాలుగా ఉండాలని పేర్కొనడం జరిగింది. బోధనలో మాత్రం ఆధునిక పద్ధతిని అనుసరించాలని తెలపటం జరిగింది. పాఠ్యాంశాలు అనేవి శీల నిర్మాణాన్ని పెంపొందించే విధంగా ఉండాలని చెప్పింది. పరీక్షా విధానం అనేది విద్యార్థి యొక్క సర్వతోముఖ వికాసాన్ని పరీక్షించే విధంగా ఉండాలని తెలపటం జరిగింది. అధిక సంఖ్యలో ఉపాధ్యాయులను నియమించాలి అని ఏ కమిషన్ తెలిపింది? మాధ్యమిక విద్యా కమిషన్. ఓకేనా? వృత్తి విద్యలో విద్యార్థుల నైపుణ్యతను పెంపొందించాలి. నెక్స్ట్ బహుళార్థ సాధక పాఠశాలలను ప్రారంభించాలని తెలిపిన కమిషన్ ఏది అంటే మాధ్యమిక విద్యా కమిషన్. ఈ 2 పాయింట్స్ కూడా మీకు ప్రత్యేకంగా ఉన్నాయి. మిగతావన్నీ కూడా మీకు మిగతా కమిషన్లలో కూడా జనరల్గా వచ్చే పాయింట్స్ అనమాట. అంటే మనము సిమిలారిటీగా ఉన్న పాయింట్స్ కాకుండా ప్రత్యేకంగా స్పెషల్గా ఉన్న పాయింట్స్కే మనం అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. దాన్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ రావటం అనేది జరుగుతుంది. దాన్ని మీరు గమనించాలి. ఓకేనా? మరి దానికి సంబంధించిన అదనపు సమాచారం ఏముంది? మాధ్యమిక విద్యా కమిషన్కి సంబంధించిన అదనపు సమాచారం కొత్త టెక్స్ట్ బుక్స్లో ఏమి ఇచ్చారంటే గిన్న విద్యా తరగతులు అనేవి ప్రాథమిక తరగతులు వచ్చేసి 1 నుంచి 5 తరగతులుగా, సెకండరీ వచ్చేసి 6, 7, 8 తరగతులుగా, హయ్యర్ సెకండరీ వచ్చేసి 9, 10, 11, 12 తరగతులుగా, డిగ్రీ వచ్చేసి 3 సంవత్సరాలుగా పేర్కొనటం అనేది జరిగిందమ్మా. హయ్యర్ సెకండరీ స్థాయి వరకు మాత్రం కూడా మాతృభాషలో బోధన చేయాలి అని ఈ యొక్క కమిషన్ అభిప్రాయపడింది. ఓకేనా? ఇంకా మనం గమనించినట్లయితే పాఠ్య గ్రంథాల నిర్ణయం అనేది ఉన్నత స్థాయి కమిటీ ద్వారా జరగాలని, తర్వాత పరీక్షా విధానం అనేది ఎలా ఉండాలి అని తెలిపిందంటే ఆత్మాశ్రయత అనేది తక్కువగాను, వస్తువాశ్రయత అనేది ఎక్కువగాను ఉండాలి అని ఏ కమిషన్ సూచించింది అంటే మాధ్యమిక విద్యా కమిషన్. మాధ్యమిక విద్యా కమిషన్కి గల మరొక పేరు ఏంటి అంటే సెకండరీ విద్యా కమిషన్, అదేవిధంగా మొదలియార్ కమిషన్. ఓకేనా? నెక్స్ట్ ద్విభాషా సూత్రాన్ని అమలు చేయాలి. ఎవరు తెలిపారు? మాధ్యమిక విద్యా కమిషన్. ఓకేనా? అదే విధంగా పాఠ్య ప్రణాళికలు అనేవి వైవిధ్యంగా ఉండాలి అని మనకు ఈ కమిషన్ సూచించడం అనేది జరిగిందమ్మా. ఓకేనా? మనం టోటల్గా ఈరోజు క్లాస్లో వచ్చేసి ఏమేమి తెలుసుకున్నాము? మాధ్యమిక విద్యా కమిషన్ గురించి, కేర్ కమిటీ గురించి, విశ్వవిద్యాలయ కమిషన్ గురించి మనం తెలుసుకున్నాము. తర్వాత వచ్చే క్లాసెస్లో మన మిగతా కమిషన్ల గురించి తెలుసుకుందాము. మీరు ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అమ్మా. ఐఎమ్ సైనింగ్ అవుట్. బై బై.